హాయ్ అండి. వెల్కమ్ టు ఇందిరాస్ ఛానల్. ఇవాళ నేను మటన్ పాయతో కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ వేళ మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్దిరిపోద్ది. ఫస్ట్ మటన్ పాయని బాగా 3 టైమ్స్ ఉప్పు, పసుపు వేసి వాష్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కరివేపాకు తీసుకొని మిక్స్ చేసి ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలాని సిద్ధం చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, ఒక ఉల్లిపాయను పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. నేను వేయించకుండా తీసుకున్నాను. అందులో కొంచెం చెక్క, 4-5 లవంగాలు వేసి కొంచెం తగినంత ఎండు కొబ్బరి తీసుకొని బాగా వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ హీట్ అయిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి 4-5 పచ్చిమిర్చి కూడా తరిగి అందులో వేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో మటన్ పాయని మనం కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా, అది అందులో వేసుకోవాలి. ఆయిల్లో ఆ పాయ అనేది వేగడం ద్వారా మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ మటన్ పాయ కర్రీ అనేది మన శరీరానికి చాలా బలం అండి. అంతేకాదండి, ఇందులో బాగా కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. చాలా మంచిది కూడాను, హెల్దీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని అందులో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. అందులో బాగా కలిపి పెట్టుకొని ఒక మూత పెట్టేసి కాసేపు వేయించుకోవడం ద్వారా ఆ మసాలా అంతా ఆ ముక్కలకు పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అందులో ఒక టమోటాని పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. అలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, నేను కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేశానండి. ఆ పెప్పర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. అలా అంతా మసాలా పట్టించాక కొంచెం మూత పెట్టేసి 5 మినిట్స్ బాగా వేగనివ్వండి. మసాలా అంతా పీసెస్కి పట్టే వరకు. అప్పుడు కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, అలా కాసేపు వేయించుకున్న తర్వాత వాటర్ మనకు సరిపడినన్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మటన్ పాయ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. అందులో కొంచెం కొత్తిమీర వేసి వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేయడమేనండి. ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, బాగా ఉడికిపోయింది. అంతేనండి, ఆయిల్ కూడా బాగా పైకి తేలింది. చూడండి, అలా ఉంటే కర్రీ బాగా ఉడికిపోయినట్టు. చూడండి, బాగా ఉడికిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ కర్రీ రెడీ. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.